బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది. పార్లమెంటు ఆవరణలో అధికార విపక్షాల నేతల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. అమిత్ షా ప్రకటన చేయాలంటూ విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అమిత్ షా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారంటూ ఎన్డీఏ బదులిచ్చింది. ఇక అమిత్ షా సమాధానం పూర్తిగా వినాలంటూ ఎన్డీఏ నేతలు ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలపై కేంద్రం చర్చకు సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అమిత్ షా సమాధానం పూర్తిగా వినాలని, సభ నుంచి రాహుల్ పారిపోవద్దని రిజిజు హెచ్చరించారు. डॉक्टर को चले लोग को आगे रखो एमपी साहब బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్షాల నేతల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. అమిత్ షా ప్రకటన చేయాలంటూ విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇక అమిత్ షా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారంటూ ఎన్డీఏ బదులిచ్చింది. అమిత్ షా సమాధానం పూర్తిగా వినాలంటూ ఎన్డీఏ నేతలు ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలపై కేంద్రం చర్చకు సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అమిత్ షా సమాధానం పూర్తిగా వినాలని, సభ నుంచి రాహుల్ పారిపోవద్దని రిజిజు హెచ్చరించారు.